గర్భసంచి క్యాన్సర్లో లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకోవచ్చా? దానివల్ల ఇబ్బందులు ఉంటాయా? మెయిన్గా ఏంటంటే ఆ గర్భసంచిని హ్యాండిల్ చేసేటప్పుడు లాప్రోస్కోపీ, ఆ కీహోల్ సర్జరీలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే యూజువల్గా క్యాన్సర్ అనేది ఏం స్ప్రెడ్ అవ్వదు. సో చాలామంది పేషెంట్స్కి ఈ అపోహతోటి ఓపెన్ సర్జరీ చేయించుకుంటారు. కానీ ఓపెన్ సర్జరీ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి లాప్రోస్కోపీ సర్జరీతో పోలిస్తే. బాడీలోకి గ్యాస్ ఇన్ఫ్లేట్ చేసి మన పొట్టను ఉబ్బిచ్చి మనం సర్జరీ చేస్తాం. హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. గర్భసంచి క్యాన్సర్లో లాప్రోస్కోపీ సర్జరీ చేయించుకోవచ్చా? దానివల్ల ఇబ్బందులు ఉంటాయా? ఓపెన్ సర్జరీ చేయించుకోవాలా? దీని గురించి మనం తెలుసుకుందాం. చాలామందికి అపోహ ఏంటంటే లాప్రోస్కోపీ సర్జరీ అనేది చేయించుకుంటే గర్భసంచి క్యాన్సర్లలో ఆ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. సో ఇది చాలా రాంగ్ అనమాట. లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల క్యాన్సర్ అనేది ఏం స్ప్రెడ్ అవ్వదు. మనము కొన్ని జాగ్రత్తలు తీసుకొని లాప్రోస్కోపీ సర్జరీ అనేది చేయించుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఆ గర్భసంచిని హ్యాండిల్ చేసేటప్పుడు లాప్రోస్కోపీ, ఆ కీహోల్ సర్జరీలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే యూజువల్గా క్యాన్సర్ అనేది ఏం స్ప్రెడ్ అవ్వదు. సో చాలామంది పేషెంట్స్కి ఈ అపోహతోటి ఓపెన్ సర్జరీ చేయించుకుంటారు. కానీ ఓపెన్ సర్జరీ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి లాప్రోస్కోపీ సర్జరీతో పోలిస్తే. ఎందుకంటే గర్భసంచి క్యాన్సర్ పేషెంట్స్ చాలా వరకు హై బిఎంఐ పేషెంట్స్ ఉంటారు. అంటే వాళ్ళు వెయిట్ ఎక్కువగా ఉంటారు. యూజువల్గా వెయిట్ ఎక్కువ ఉండడం వల్లే వాళ్ళ గర్భసంచి క్యాన్సర్స్ వస్తుంది. వాళ్ళల్లో ఓపెన్ సర్జరీ చేయించుకోవడం వల్ల కండరాలు అనేవి చాలా వీక్గా ఉండడం వల్ల హర్నియాస్ అనేది రావడం, ఫ్యూచర్లో అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడము, తొందరగా కోలుకోలేకుండా ఒక 2-3 months టైం తీసుకోవాల్సి వస్తుందన్నమాట వాళ్ళు రికవరీ అవ్వడానికి. సో కీహోల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చేయించుకుంటే ఏంటంటే ఈ ఇబ్బందులన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీకి పేషెంట్స్ అందరూ ఫిట్ ఉండకపోవచ్చు. సో మనం ప్రాపర్గా ఫిట్నెస్ టెస్ట్లని చేసి లాప్రోస్కోపీలో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పేషెంట్ని హెడ్ లో పొజిషన్లో పెట్టి బాడీలోకి గ్యాస్ ఇన్ఫ్లేట్ చేసి మన పొట్టను ఉబ్బిచ్చి మనం సర్జరీ చేస్తాం. సో ఆ కండిషన్ని ఏంటంటే మనము న్యూమోపెరిటోనియం అంటాం అనమాట. ఆ కండిషన్ని మనము పేషెంట్స్ టాలరేట్ చేస్తారా లేదా అనేది ముందుగా కొన్ని టెస్ట్ల ద్వారా తెలుసుకుంటాం. 2D ఎకో స్కాను, అవసరమైతే పల్మనరీ ఫంక్షన్ టెస్టులు, ఇవన్నీ చెక్ చేసి ఆ పేషెంట్ ఆ 1.5-2 hours సర్జరీకి ఆ న్యూమోపెరిటోనియం ఆ ప్రెషర్ని టాలరేట్ చేస్తారా లేదని. అలా టాలరేట్ చేయగలిగిన పేషెంట్స్కి డెఫినెట్లీ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా బెటర్ సర్జరీ అనమాట ఓపెన్ సర్జరీ కంటే. ఎందుకంటే మనం ఇవాళ సర్జరీ చేస్తే పేషెంట్ని రేపు కానీ ఎల్లుండి కానీ డిశ్చార్జ్ చేసేసేయచ్చు. 6 hours తర్వాత నుంచి మనం పేషెంట్ని నడిపించవచ్చు. పేషెంట్ 1 day తర్వాత రొటీన్గా వాళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు. సో మనకేంటంటే బాడీ మీద కట్స్ లేకుండా ఒక 4-5 holes ద్వారా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చేసి కింద గర్భాశయ మానం ద్వారా ఆ గర్భాశయాన్ని బయటికి తీసేస్తామన్నమాట. అలానే లింఫ్ నోడ్స్ అనేవి కూడా బెటర్గా మనం సర్జరీలో చేయొచ్చు అనమాట లాప్రోస్కోపీలో. సో ఓపెన్ సర్జరీ కంటే లాప్రోస్కోపీ సర్జరీ అనేది డెఫినెట్గా బెటర్ సర్జరీ. అండ్ క్యాన్సర్ రిస్క్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనేది మనిషి తొందరగా రికవరీ అవ్వచ్చు. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. 1-2 రోజులలో డిశ్చార్జ్ అవ్వచ్చు. సో చాలా రకంగా పేషెంట్కి బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా ఏంటంటే లాప్రోస్కోపీ సర్జరీ, ఓపెన్ సర్జరీ కాస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఓపెన్ సర్జరీలో పేషెంట్ హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉంటారు. దీనివల్ల హాస్పిటల్లో అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్, ఈ రిస్క్స్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా గర్భాశయ క్యాన్సర్ అనేది డయాగ్నోజ్ అయితే ప్రాపర్గా లాప్రోస్కోపీ సర్జరీలు చేసే అలాంటి ఆంకాలజిస్ట్ దగ్గరకు వచ్చి చేయించుకోవడం వల్ల వాళ్ళ సక్సెస్ రేట్స్ చాలా బెటర్గా ఉంటాయి. వాళ్ళ క్యాన్సర్ క్యూర్ రేట్స్ బెటర్గా ఉంటాయి. తొందరగా రికవరీ కూడా అవుతారు. థ్యాంక్ యూ.